ప్రపంచంలో అందరికీ తెలిసిన ఒక బిజినెస్ మ్యాన్, ఒక టాప్ పొజిషన్లో ఉన్న పర్సన్ అదాని. వి వాంట్ అదాని టు సే నో టు అదాని. ఈ సే నో టు అనే పదం మన దేశంలో గత దశాబ్ద కాలంగా వింటున్నాం. కానీ విచిత్రం ఏంటంటే ఈ పదం అదానికి బాగా సూట్ అయ్యేలా ఉంది. అదాని వస్తే తమ ఉద్యోగాలు ఊడిపోతాయని ఎక్కడో ఆఫ్రికా ఖండంలోని కెన్యా యువత ఆందోళన చేయడం ఏంటి? చివరికి కోర్టుకు వెళ్లి ఏకంగా విమాన ప్రయాణాలు ఆగిపోయేంత వరకు పోరాటం చేయడం ఏంటి? శ్రీలంకలో పవర్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా స్టాప్ అదాని అంటూ జనం రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. మయన్మార్ లో అదాని కంపెనీలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. ఆస్ట్రేలియాలో గో బ్యాక్ అదాని అంటూ భారీ ఆందోళనలు చేశారు. మొన్న హిడెన్బర్గ్, నిన్న అమెరికా కోర్టు సైతం అవినీతి ఆరోపణలు చేయడంలో ప్రపంచవ్యాప్తంగా అదాని పైనే భారీ చర్చ. ఒక టాటా, ఒక బిర్లా, ఒక అంబానీ వీళ్ళంతా దేశ విదేశాల్లో వ్యాపారం ప్రాజెక్టులు నిర్మించుకున్నారు. కానీ ఎవరికి అంటని మరకలు, నిరసనలు ఒక్క అదానికి ఎందుకు అంటుతున్నాయి? ఆయనపై కావాలనే వ్యతిరేక ప్రచారం జరుగుతుందా? స్టాప్ అదాని, గో బ్యాక్ అదాని, సే నో టు అదాని. ఫుల్ డీటెయిల్స్ కోసం స్కిప్ చేయకుండా మొత్తం స్టోరీ చూడండి. స్టోరీలకు వెళ్లే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి, మాకు చాలా సపోర్ట్ గా ఉంటుంది. లెట్స్ కమ్ ఇన్ టు స్టోరీ. అదాని వ్యాపారం ఎక్కడ చేసినా లంచాలు ఇచ్చి వ్యాపారం చేస్తారని రొటీన్ గా వినిపిస్తున్న ఆరోపణ. ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేపట్టడానికి దేశ విదేశాల కంపెనీలు బిడ్డింగ్ లో పోటీ పడతాయి. కానీ అదేంటో అదాని వస్తున్నారంటే పోటీలో మరి ఏ కంపెనీ ఉండనే ఉండదంట. ఆ కంపెనీ ఎంతకు కోట్ చేస్తే అంతకే పన్నులు అప్పగిస్తారనే అపవాదం మాత్రం చాలా బలంగా ఉంది. ఇందుకు కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. కెన్యా ఎయిర్పోర్ట్ అగ్రిమెంటు, శ్రీలంకలో, మయన్మార్ లో 500 మెగావాట్ల విండ్ పవర్ ప్లాంటు, ఆస్ట్రేలియా 2016లో క్వీన్లాండ్ లో కర్మినల్ కోల్ మైన్ ప్రాజెక్టు, మయన్మార్ యాంగాన్ పోర్ట్ లో కంటైనర్ టెర్మినల్ నిర్మాణ ప్రాజెక్టు, బంగ్లాదేశ్ లో అదాని పవర్ కంపెనీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, ఫ్రెంచ్ ఇంధన దిగ్గజం టోటల్ ఎనర్జీస్. ఇలా అదాని కంపెనీ అడుగుపెట్టిన ప్రతి చోట వివాదాలు చెలరేగి కొన్ని ఆగిపోయాయి. అదానిపై ఎన్ని విమర్శలు ఉన్నా, వివాదాలు ఉన్నా అదాని విస్తరణ మాత్రం ఆగలేదు. అదానిపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే అరెస్ట్ చేయాలని ప్రతిపక్షాలు గట్టిగానే మాట్లాడుతున్నాయి. కానీ అదానితో ఒప్పందాలు చేసుకున్న రాష్ట్రాలు మాత్రం కాస్త భిన్నంగా మాట్లాడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అదాని సంపదను తమ రాష్ట్రంలో పెట్టుబడిగా మార్చుకున్నామని, గత కేసీఆర్ ప్రభుత్వమే ఎక్కువ ఒప్పందాలు చేసుకుందని, స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల సహాయాన్ని తిరస్కరించినట్లు చెప్పారు. అదాని గ్రూప్స్ పై వస్తున్న విమర్శలపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉందని చెప్పారు. అటు వైసీపీ కూడా తాము ఒప్పందం చేసుకున్నది శశితో తప్ప అదాని కంపెనీతో కాదని అన్నారు. ఇకపోతే కేరళలో విలింజం పోర్ట్ ప్రాజెక్టు వచ్చిన ఏకైక బిడ్ అదానిదే అంట. 2015లో కేరళ కేబినెట్ స్వయంగా అప్రూవల్ చేసింది. అంటే ఇంచుమించు అన్ని రాజకీయ అవసరాల రీత్యా అదానితో అంటగాగినవే కదా. ఎన్ని వివాదాలు వచ్చినా, విమర్శలు వచ్చినా అదాని వ్యాపార విస్తరణ మాత్రం ఆగిపోలేదు. వివాదాల మధ్య ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నారు, కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నారు. ఇన్వెస్టర్లు కూడా అదానినే నమ్ముతున్నారు. ఆయన విజయ రహస్యం కూడా ఇదే అయి ఉంటుందేమో. మరి అదాని వెనుక ఉండి నడిపిస్తున్నది ఎవరు? 2014 తర్వాత అదాని గ్రూప్స్ ఎదుగుదల మొదలైంది అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ అది తప్పంట. అదాని కంపెనీ సంపద సృష్టించడం, పెంచుకోవడం కేవలం 10 ఏళ్లలోనే జరిగింది కాదంట. 2007లో ఫోర్బ్స్ 40 లిస్ట్ లో సంపన్న భారతీయుల జాబితాలో గౌతమ్ అదానికి 13వ స్థానం వచ్చింది. ఇందాక చెప్పుకున్నట్లు 2011 నాటికి అతని సంపద రెట్టింపు అవడమే కాదు, ర్యాంక్ కూడా పెరిగింది. అది 7వ స్థానానికి చేరుకుంది. అదాని గ్రూప్స్ చైర్మన్ దేశంలోనే అత్యధిక సంపద సృష్టికర్తగా 2011లో రికార్డు క్రియేట్ చేశారు. అదాని కంపెనీ లాభాలు దాదాపు రెట్టింపు అయి ఏకంగా 33,211 కోట్లకు చేరింది. అప్పట్లో రాజీవ్ గాంధీ నిర్ణయాలతోనే వ్యాపారంలోకి తొలి అడుగు వేశానని స్వయంగా అదాని నుంచే స్టేట్మెంట్ వచ్చింది. ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పాలసీని ఎప్పుడైతే సరళీకరించారో అప్పుడే వ్యాపారంలోకి అడుగు పెట్టడానికి తనకి మంచి అవకాశం వచ్చిందని గౌతమ్ అదాని చెప్పడం మనకి తెలిసిన విషయమే. పివి నరసింహారావు ప్రధానిగా తీసుకున్న ఆర్థిక సంస్కరణలతో తన సెకండ్ ఇన్నింగ్ మొదలైందని అదాని పలు ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక్కడ పలానా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వల్లే అదాని ఎదిగారని చెప్పడం ఎంత తప్పో, ఆ బ్యాక్గ్రౌండ్ లేని వారు ఎదుగులేరని, పడిపోతారని ఊహించుకోవడము కూడా అంతే తప్పు. కాకపోతే అదానిది గుజరాత్ బేస్. ఈ కారణంగానే ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఇకపోతే పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజే ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. అదాని గ్రూప్ అధినేత గౌతమ్ అదాని తదితరులపై అమెరికా కోర్టులో లంచాల అభియోగాలు నమోదైన వ్యవహారంపై
చర్చ కోసం పార్లమెంటరీ సంయుక్త బృందం ఏర్పాటుకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి సభ్యులు లోక్సభ రాజ్యసభ ప్రారంభం కాగానే పట్టుబట్టారు. అదాని నిర్వాకంతో ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్ట మసకబారిందని, అయినా ప్రధాని మోడీ ఆయనకు మద్దతిస్తున్నారని విమర్శించారు. అదాని ముడుపుల అంశంపై చర్చకు కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాలు ఇవ్వగా ఇద్దరు స్పీకర్లు అనుమతిని నిరాకరించారు. ఇక ఫైనల్ గా జరగబోయేది ఏంటంటే, రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ నాయకులు ఆరోపణలు సర్వసాధారణంగా చేస్తూనే ఉంటారు. అలా ఆరోపణలు చేసిన వారే తమ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి గౌరవంగా ఆహ్వానిస్తారు. హిడెన్బర్గ్ అమెరికా కేసు లాంటి సందర్భాలు వచ్చినప్పుడు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తుంటారు. కానీ ఆ తర్వాత మళ్ళీ జరిగేది ఏమిటో అందరికీ తెలిసిందే కదా. ఇలానే పునరావృతం అవుతుంది. తమ రాష్ట్రంలోనే పెట్టుబడులు పెట్టాలంటారు, మరికొందరు అవసరాల దృష్ట్యా విమర్శిస్తుంటారు. గట్టి చర్యలు తీసుకోవాలని పట్టుబడతారు, సాధిస్తారు కూడా. ఇక్కడ విషయం ఏంటంటే, మనం చిన్నప్పుడు ఆడుకున్న సర్మన్ జెయింట్ వీళ్ళ తిరిగి మళ్ళీ పెట్టుబడుల దగ్గరికి వచ్చి చల్లబడిపోతారు. ఇది రాజకీయ నాయకులకి వెన్నతో పెట్టిన విద్య కాదంటారా? ఇక దీనిని బట్టి గౌతమ్ అదానీ ఎపిసోడ్ ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఇది గౌతమ్ అదానీని టార్గెట్ చేయడం వెనుక ఉన్న అసలు కథ. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక చిన్న కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.